హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు బిఎల్ఓ వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఈ ఫామ్ని ఏ విధంగా ఆన్లైన్లో ఫిల్ చేయాలి, ఆన్లైన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఏ విధంగా సబ్మిట్ చేయాలి, దానికి అవసరమైనటువంటి ఐడి కార్డ్స్, ఎవరెవరి ఐడి కార్డ్స్ ఉండాలి, వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందన్నమాట. మీరు ఆఫ్లైన్లో ఫామ్ నింపకున్నా సరే జస్ట్ మీరు ఆన్లైన్లోనే ఈ ఫామ్ని సబ్మిట్ చేస్తే చాలన్నమాట. వాటికి సంబంధించి కంప్లీట్గా వీడియో కొంచెం లెంగ్తీగా అయినా పర్వాలేదు, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్తో కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క ఆన్లైన్ ఫామ్ని, ఎస్ఐఆర్ ఫామ్ని ఆన్లైన్లో మీరు ఫిల్ చేసేటప్పుడు ముందుగా మీకు సంబంధించి మీ దగ్గర మీ యొక్క మదర్ కానీ, మీ యొక్క ఫాదర్ కానీ ఓటర్ ఐడి కార్డ్స్ మీ దగ్గర ఉండాలి. అలాగే మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మదర్ ఐడి కార్డ్ అండ్ మీ యొక్క ఫాదర్ ఐడి కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ అండ్ మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఆధార్ కార్డ్స్ కూడా. పెట్టుకున్న తర్వాత ముందుగా మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి మనకు సిటిజన్ సర్వీస్ పోర్టల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సిటిజన్ సర్వీస్ పోర్టల్. ఈ విధంగా మీరు సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ముందుగా మీరు ఇందులో లాగిన్ అనేది అవ్వాలి. ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్గా మీరు సైన్ అప్ అవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ సైన్ అప్ అయితే అయ్యాను. ఏ విధంగా అవ్వాలో కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా. ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తాను చూడండి. దాని తర్వాతనే మీ యొక్క ఎస్ఐఆర్ ఆన్లైన్ ఫామ్ అనేది మీరు ఆన్లైన్లో నింపవలసి ఉంటుందన్నమాట. అయితే ముందుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, voters.eci.gov.in అని లాగిన్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు దీన్ని మొబైల్లో చేస్తే డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ ఉంటుంది, దీన్ని మీరు టిక్ మార్క్ చేసుకోండి. దాని తర్వాత టిక్ మార్క్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ మీకు సంబంధించి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట. ఇక్కడ మీ సైన్ అప్ అనేది అవ్వాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు సంబంధించిన రిజిస్టర్ మొబైల్ నంబర్, అలాగే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. దాని తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అని ట్యాప్ చేసి మీకు ఓటీపీ వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఇంటి పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీరు కుమ్మరి నరసింహులు అనుకోండి. ఇక్కడ మీ పేరు కుమ్మరి ఎంటర్ చేసి లాస్ట్ నేమ్ నరసింహులు అని ఎంటర్ చేయండి. ఇంటి పేరు ఫస్ట్, తర్వాత మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు సైన్ అప్ అయితే అయిపోతారన్నమాట. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం బ్యాక్ వచ్చేసి లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూడండి, కొంచెం బ్యాక్ వస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సైన్ అప్ అయిపోయారు కదా, దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ అడుగుతుంది. ఈ లాగిన్లో మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు సైన్ అప్ అలాగే ఇక్కడ లాగిన్ ఆప్షన్ రెండు కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన చూడండి లాగిన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ పైన ట్యాప్ చేయండి. లాగిన్ పైన ట్యాప్ చేసి నాకు ఆల్రెడీ ఇంతకుముందు మనం సైన్ అప్ అయ్యాం కదా, అదే మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇప్పుడు లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఓటీపీ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా మీకు. సైన్ అప్ అని ట్యాప్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ మీరు కంప్లీట్గా మీరు ఇక్కడ ఓటీపీ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సైన్ అప్ అయినా మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఈ విధంగా రిక్వెస్ట్ ఓటీపీ అని ట్యాప్ చేయగానే ఈ విధంగా ఓటీపీ వస్తుంది. ఈ బాక్స్లో మీరు ఓటీపీ ఎంటర్ చేయాలి. దాని తర్వాత వెరిఫై అవుతుంది. దాని తర్వాత లాగిన్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇక్కడ మీ పేరు అనేది చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు లాగిన్ అయిపోతే ఇక్కడ మీ యొక్క పేరు చూపిస్తుంది చూడండి. ఈ విధంగా పేరు చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, జస్ట్ నేను లాగిన్ అయ్యాను, ఆల్రెడీ నేను సైన్ అప్ అయ్యాను, ఇంతకుముందు చెప్పాను కదా. మీ యొక్క మొబైల్ నెంబర్, దాని తర్వాత ఓటీపీ, దాని తర్వాత లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫామ్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసేయండి. ఇక్కడ మన స్టేట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ. దాని తర్వాత మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ స్టెప్ అనేది.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా సో మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి. సో నేను బ్లర్ అనేది చేస్తున్నాను అనమాట. సో కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసం. సో ఈ విధంగా సో నా యొక్క పర్సనల్ డీటెయిల్ ఉన్నాయి కాబట్టి మీకు కనిపించకుండా నేను బ్లర్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. మీ పేరు ఉంటుంది, మీ ఓటర్ ఐడి కార్డు నంబర్ ఉంటుంది, మీ యొక్క సీరియల్ నంబర్ ఉంటుంది, అలాగే మీకు సంబంధించి పోలింగ్ స్టేషన్ నంబర్, అలాగే మీకు సంబంధించి విలేజ్ ఉంటుంది, అలాగే మీకు సంబంధించి నియోజకవర్గం యొక్క నంబర్ ఉంటుంది అన్నమాట. మీ యొక్క కాన్స్టిట్యూషన్ నంబర్ ఉంటుంది, అలాగే తెలంగాణ ఉంటుంది. ఈ పేరు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ రెడ్ కలర్ ఒక బాక్స్ వస్తుంది. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ ఆన్ ద ఆధార్ కార్డ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ యువర్ నేమ్. సో ఈ విధంగా మీ యొక్క పేరు చూపిస్తుంది ఆన్ ద ఎలక్ట్రానిక్ కార్డ్, అంటే ఓటర్ ఐడి కార్డ్, ఎలక్షన్ కమిషన్ సంబంధించి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరు మీ యొక్క ఓటర్ ఐడిలో ఉన్న పేరు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సేమ్ మిస్టేక్ లేకుండా స్పెల్లింగ్ టు స్పెల్లింగ్ అదే విధంగా ఉందా లేదా ఒకసారి చూసుకోమంటుంది. దాని తర్వాత మీకు సంబంధించిన BLO ఆఫీసర్ యొక్క నేమ్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మీకు ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ ఇచ్చారో, మీకు SIR ఫామ్ ఎవరైతే ఇచ్చారో రీసెంట్గా మనకు, మీకు సంబంధించిన మీ విలేజ్లో ఎవరైతే BLO ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్, వాళ్ళ యొక్క ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, అలాగే వాళ్ళ యొక్క పేరు కూడా ఉంటుంది అన్నమాట. అలాగే మీ పేరు ఆధార్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి కార్డులో కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ OTP వస్తుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ OTP ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. సెండ్ OTP పైన ట్యాప్ చేయగానే మళ్ళీ ఇక్కడ ఒక OTP అయితే రావడం జరుగుతుంది. ఆ OTPని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్ OTPని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయాలి. వెరిఫై OTP పైన ట్యాప్ చేసిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన ఫస్ట్ ఇక సెలెక్ట్ 1 కేటగిరీ ఉంటుంది. ఇక్కడ 4 కేటగిరీలు ఉంటాయి. ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ లాస్ట్ SIR, అంటే యూ కెనాట్ మార్క్ యాజ్ సెల్ఫ్ అనమాట. అయితే మన సెల్ఫ్ ఫామ్ కాబట్టి 2002 లిస్ట్లో మన పేరు లేదు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ ఆల్రెడీ అది బ్లర్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఆప్షన్ ఈ విధంగా పెట్టుకోవడానికి, టిక్ మార్క్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా ఆల్రెడీ అది మనకైతే సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 3 ఆప్షన్లలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి మై పేరెంట్ నేమ్ ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఆఫ్ SIR 2002, 2020, 2003, 2005. ఈ 2002, 2003, 2005 సంవత్సరంలో మా యొక్క మదర్ కానీ, ఫాదర్ కానీ, గ్రాండ్ ఫాదర్ కానీ, అమ్మమ్మ నాన్నమ్మ పేరు ఉన్నది కాబట్టి మనము ఇక్కడ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేని వాళ్ళు ఏం చేయాలి, మై పేరెంట్ నేమ్ ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ 2005 to 6, 2005-6లో ఉన్న వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసుకోండి. 2 ఆప్షన్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వదిలేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఈ థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తానికి పేరు లేని వాళ్ళు ఏం చేయాలి, 4th ఆప్షన్. సో నైదర్ మై నేమ్ నాట్ మై పేరెంట్ నేమ్ ఎగ్జిట్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్ SIR ఫామ్ లాస్ట్ SIRలో అసలు పేరే లేదనుకుంటే లాస్ట్ 1 అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సో 2002లో మన అమ్మానాన్నల పేరు ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్ సెలెక్ట్ అనేది చేసేయండి. దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మనకి టిక్ మార్క్ పడుతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించి స్టేట్ అడుగుతుంది. మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత పోలింగ్ స్టేషన్ నంబర్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే సీరియల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీరు 2002 సంబంధించి ఓటర్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా. సో దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. 2002 ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆ వీడియో చూడండి. అందులో మీరు ఆ 2002 ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటేనే సో ఇక్కడ సో కంప్లీట్గా మీరు ఫిల్ చేయగలరు. లేకపోతే మీకు సంబంధించిన పేరు అనేది రాదన్నమాట లాస్ట్లో. ఇక్కడ అప్పుడు యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏముంది, అలాగే సీరియల్ నెంబర్ ఏముంది, మీ యొక్క కాన్స్టిట్యూన్సీ కానీ, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఆ 2002 ఓటర్ లిస్ట్ ఫామ్లోనే ఉంటాయి. అంటే మీది కాదు, మీ అమ్మా నాన్నలకు సంబంధించిన లిస్ట్ అందులో ఉంటుంది కాబట్టి ఆ ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుంటేనే ఇక్కడ మనం ఫిల్ చేయగలం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్ దాని తర్వాత మీరు కంప్లీట్గా ఇక్కడ ఈ విధంగా సీరియల్ నెంబర్ కానీ, ఇక్కడ మీకు సంబంధించిన నియోజకవర్గం కానీ, సో మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ నెంబర్ కానీ అన్నీ ఆ లిస్ట్లో ఉంటాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ రిలేషన్ ఏమవుతారు. సో ఇక్కడ మీకు పైన మీరు ఎంటర్ చేసినటువంటి వాళ్ళు మీకు ఏమవుతారు, మదర్ లేకపోతే ఫాదర్ ఎంటర్ చేసి సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఈ సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు కింద సో నేమ్ అనేది వస్తుందన్నమాట. ఆ నేమ్ కరెక్టా లేదా ఒకసారి మీరు చూసుకోవాలి. ఈ బాక్స్లో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒక నేమ్ వస్తుంది. సో మీరు పైన ఫాదర్ లేకపోతే మదర్
మదర్ అని సెలెక్ట్ అనేది చేస్తారు కదా. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో ఇక్కడ చెప్తాను చూడండి. ఈ బాక్స్ ఫిల్ చేసిన తర్వాత స్టేట్ తెలంగాణ, పోలింగ్ స్టేషన్ నంబర్, మీ యొక్క పార్ట్ సీరియల్ నంబర్, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ 2002కి సంబంధించి అక్కడ మనకు ఒక నంబర్ ఉంటుందన్నమాట. దాని తర్వాత సెలెక్ట్ యువర్ రిలేషన్షిప్ విత్ అబౌవ్ మెన్షన్ ద రిలేటివ్, అంటే ఇంత పైన మీ యొక్క రిలేషన్ మెన్షన్ చేశారు కదా వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మదర్ ఏమవుతారు, మదరా, ఫాదరా, గ్రాండ్ ఫాదరా, గ్రాండ్ మదరా. ఇక్కడ సెలెక్ట్ చేస్తే సర్చ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ లిస్ట్లో మీకు సంబంధించిన రిలేషన్ వాళ్ళ పేరు ఉంటుంది ఇక్కడ. సో మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ ఇంటి పేరుతో సహా కరెక్టా కాదా ఒకసారి చూసుకోండి. అలాగే మీ యొక్క కాన్స్టిట్యున్సీ, మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గం, మీకు సంబంధించిన పార్ట్ సీరియల్ నెంబర్ అన్నీ ఉంటాయి. అన్నీ కరెక్ట్ ఉంటే ఓకే, లేకపోతే మీరు మళ్ళీ ఒకసారి మీ యొక్క ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా అక్కడ ఫిల్ చేస్తే ఇక్కడ కరెక్ట్ వస్తుంది అనమాట. లేకపోతే వేరే వాళ్ళ పేర్లు అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు మై రిలేటివ్స్ నేమ్ ఎగ్జిట్ ఎలక్టరల్ తెలంగాణ 2022 యాజ్ పర్ ద అబౌట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ బాక్స్ పైన టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ ఆప్షన్ పైన వన్స్ మీరు ట్యాప్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫామ్ ఓపెన్ అవుతుంది, ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏదైనా పేరు తప్పు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట, అప్పుడే సబ్మిట్ చేయకముందే. దాని తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్, అలాగే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ ఫాదర్ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ ఓటర్ ఐడి కార్డు మీద ఏ విధంగా ఉంటే ఆ విధంగా, లేకపోతే ఇక్కడ జస్ట్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క పేరు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఆప్షనల్, ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేయకుండా పర్వాలేదు, నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క మదర్ ఉంటే మదర్ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ, అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క పేరు అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత స్పౌస్ నేమ్, మీ యొక్క భార్య పేరు ఇక్కడ ఎంటర్ చేయండి, లేదా ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి సబ్మిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ డిస్ట్రిక్ట్ పేరు రాయండి, లేదా మీ విలేజ్ నేమ్ అనేది ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటో, ఒకవేళ మీరు ఇంతకుముందు ఉన్నటువంటి ఫోటో కరెక్ట్గా ఉంటే ఉండనివ్వండి, లేకపోతే వేరే ఫోటో మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 2 MB లోపు అయితే మీ యొక్క ఫోటో ఉండాలి. 2 MB లోపు ఫోటో మీరు క్రాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసేసి దాని తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఈ సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు వచ్చేసి సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా కంప్లీట్ ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించి సో సబ్మిట్ ఆప్షన్ అడుగుతుంది. ఈ సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ పైన ఏమో ఫిల్ చేయలేము కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంప్లీట్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. ఆన్లైన్లో ఫామ్ వచ్చేసి మీరు సబ్మిట్ అయితే చేసుకున్నట్టే అనమాట. ఆ ఫామ్ని మీరు కంప్లీట్గా ప్రింట్ తీసుకొని మీ యొక్క BLO ఆఫీసర్కి ఇచ్చిన అయిపోతుంది అనమాట. లేదా మీరు ఆఫ్లైన్లో ఇచ్చినటువంటి BLO ఆఫీసర్కి ఇచ్చినటువంటి ఫామ్స్ని ఆఫ్లైన్లో నింపి ఇచ్చినా ఓకే, వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారం మళ్ళీ ఆన్లైన్లో ఈ విధంగా ఫిల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు చేయకుండానే మేమే చేసుకుంటాం మీ మొబైల్ నుంచి అంటే, సో నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం కంప్లీట్గా చేసుకోండి. సో నేను ఇక్కడ నాకు ఫోటో అప్డేట్ చేయాలి కాబట్టి నేను నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ చేయడం లేదు. నేను ఫోటో ఇక్కడ క్రాప్ అయితే చేసుకోవాలి 2 MB లోపు అయితే. మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేసి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, అలాగే ఓటీపీ వస్తుంది. జస్ట్ ఒకటే సెకండ్లో మీకు వెరిఫై అయిపోతుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ వస్తుంది. సబ్మిట్ పైన ట్యాప్ చేసి ఆన్లైన్లో ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇదే అనమాట. జస్ట్ సింపుల్గా మీరు ఈ విధంగా మీ యొక్క ఆన్లైన్ SIR ఫామ్ అనేది ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో. అలాగే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.